హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. ఈ వీడియోలో మీకు ఫంక్షన్ స్టైల్లో పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం బిర్యానీ అనగానే ఎక్కువగా బయటికి వెళ్ళి తినడానికి ఇష్టపడుతుంటాం కదా. ఎందుకంటే మనం బిర్యానీ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అంత టేస్ట్గా రాదేమో, బయట రెస్టారెంట్స్లో కానీ లేదంటే ఫంక్షన్స్లో బిర్యానీ కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. ఇలా అనుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఇక్కడ మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే అక్కడ మటన్ బిర్యానీ ఈ వంట మాస్టర్ ఎలా చేశారో ఒకసారి చూడండి. మనం చేసినట్టు పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. మనం ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో సేమ్ వాళ్ళు కూడా అలాగే చేశారు. కానీ నేను ఒక డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అదేంటంటారా, వాళ్ళు బిర్యానీ చేసేటప్పుడు కానీ ఏదైనా వంట చేసేటప్పుడు తినే వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినాలి, అంటే అందరూ బాగుంది అని మెచ్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో చేస్తారు. సో అందుకే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం కూడా వంట చేసేటప్పుడు ఏదైనా బాగా అంటే తినే వాళ్ళందరూ ఇష్టంగా తినాలి అనేసి అనుకొని చేస్తే మనకి ఏ వంట అయినా సూపర్గా వచ్చేస్తుంది. సో మరి లేట్ చేయకుండా ఇక్కడ మటన్ బిర్యానీ ఎలా చేస్తున్నారో ఒకసారి చూసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ మటన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకొని, ఇది వచ్చి 8 కిలోస్ మటన్ అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ మనం అది ఉడకబెట్టుకోవాలి కదా. సో దానికోసమని వాటర్లో ఈ మటన్ అంతా వేసి సాల్ట్, పసుపు, కారం ఇది మొత్తం వేసి ఒక ½ అన్ అవర్ వరకు బాగా ఉడకపెట్టేస్తారు. అంటే మటన్ ముక్కలు మనకు బిర్యానీలో కదా కొంచెం మెత్తగా వచ్చేలాగా బాగా ఇలా చూడండి, ఒక ½ అన్ అవర్ పడుతుంది. మనకు మటన్ కదా కొంచెం బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా ఉడుకుతూ ఉంటుంది. సో ఇంకొక సైడ్ పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నారు. ఫస్ట్ మనకు బిర్యానీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా, మనం గీ కూడా యాడ్ చేసుకుంటాము, కానీ గీ లాస్ట్లో వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ మనకు షాజీర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకోండి. ఇవి కూడా మనం ఇంట్లో ఖచ్చితంగా వేసుకుంటాం. సో ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను 6 kgs రైస్, అంటే వీళ్ళు 6 kgs రైస్ చేస్తున్నారు. 8 కిలోస్ మటన్, 6 kgs రైస్. సో ఇలా పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేశాడు. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు మనకు ఎగురుతాయి కదా, పైన పడతాయి అనేసి ఇలా పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టేశారు. మనకి ఇంకొక వైపు అయితే ఈ మటన్ అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్, టమోటాలు కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఫస్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసేసారు. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసి నార్మల్గా మనం బిర్యానీ అనగానే ఇది దమ్ బిర్యానీ కాదు, రెగ్యులర్ బిర్యానీయే. ఎక్కువగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు అనుకుంటాం కదా, అలా కూడా తను రెడ్గా అయితే ఫ్రై చేయలేదు. నార్మల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకే ఫ్రై చేశారు. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి టమోటాలు అయితే యాడ్ చేస్తారు. చూడండి, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఈ టమోటాలు కూడా అన్నీ యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉన్నారు. టమోటా, ఆనియన్స్ రెండు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశారు. అంటే ఇంకేం మసాలాలు యాడ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి అది బాగా ఫ్రై అవ్వాలి. మనకు ఆ పచ్చి వాసన అనేది కంపల్సరీగా అయితే పోవాలి, లేదంటే మనకు బిర్యానీ ఆ స్మెల్ బాగోదు. సో అందుకని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింద అడుగంటకుండా మనకు అది అంటిందంటే మనకు బిర్యానీ కూడా తర్వాత రైస్ వేసిన తర్వాత కూడా ఖచ్చితంగా కింద మాడిపోతుంది. సో అందుకనేసి అలా అడుగంటకుండా కలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇందులోకి మనకు అక్కడ మటన్ ఉడుకుతూ ఉంది కదా, అందులో నుంచి వాటర్ తీసుకొని దీనిలో వేసేసాడు. అంటే ఈ మసాలా కొంచెం బాగా కలిసేదానికి. సో అందులో వాటరే తీసి ఇక్కడ వేసేసి ఇదే బాగా కలుపుతూ ఉన్నారు. ఆ మసాలాలు ఫ్రై అయ్యే లోపు చూస్తే ఇక్కడ మటన్ అయితే బాగా ఉడికిపోయింది. మనకు ముక్క పట్టుకొని చూసినా కూడా బాగా మెత్తగా వచ్చేసింది. సో అందుకని ఆ మటన్ మొత్తం తీసి ఈ మసాలాలో అయితే యాడ్ చేసేసారు, అంటే వాటర్ లేకుండా తీసి యాడ్ చేశారు. సో ఇప్పుడు అది తీసేసి ఆ మసాలా మొత్తం కొంచెం పట్టేలాగా ఇదైతే బాగా కలుపుతున్నారు. ఇక్కడ మటన్ వరకు తీసి కలిపేశారు. ఇక్కడ చూడండి, బాగా మసాలా అంతా పట్టాలి దానికి కలిపేసి అందులో ఇప్పుడు కారం వేశాడు.
ఆ మటన్ ముక్కలు వేసిన తర్వాత మనమైతే మామూలుగా ఎలా చేస్తాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే ఈ కారం వేస్తారు కదా, వీళ్ళు వచ్చేసి మటన్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఆ కారం వేసి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నారు. ఇలా వేస్తే ఏంటంటే మనకు ఈ కారం అనేది ముక్కలకి కొంచెం బాగా పడుతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఎన్ని కేజెస్, 6 కేజెస్ రైస్ తీసుకున్నారని. ఈ 6 కేజెస్ రైస్ ఒక ½ అన్ అవర్ ముందు బాగా నీట్ క్లీన్ చేసుకొని ఇలాగైతే పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ ముక్కలు కూడా బాగా కలిపేసి చూడండి, ఈ ముక్క పట్టుకొని చూసారు, ఈ ముక్క అయితే బాగా ఉడికిపోయింది. అంటే ఇప్పుడే మనం సాల్ట్ కానీ కారం ఏదైనా తక్కువ ఉన్నా కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం అంటే కష్టము. సో అందుకని ఇప్పుడే టేస్ట్ అయితే చూసేశారు, ముక్క బాగా ఉడికింది, అందులో ఉప్పు కారం అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగే ఉడికించాలి. మనకు కానీ ఒకవేళ మటన్ ముక్కలు ఉడకలేదు అంటే, త్వరగా ఉడకట్లేదు, మనకు ఫాస్ట్గా కావాలంటే కొంచెం థమ్స్అప్ అందులో పోస్తే కొద్దిగా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇంకా పాతకాలం వాళ్ళైతే మనకు కొబ్బరి చిప్ప ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసి పెడతారు. అలా వేసినా కూడా మటన్ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుందంట. ఇక్కడ చూడండి, ముక్క టెస్ట్ చేస్తున్నాడు, మెత్తగా అయితే వచ్చేసింది. మటన్ అన్నాక కొంచెం మెత్తగానే ఉండాలి, మరీ గట్టిగా ఉంటే చాలామంది తినరు కాబట్టి. సో ఇప్పుడు మనం మటన్ ఉడికిచ్చినప్పుడు ఉన్నాయి కదా వాటర్, అవే వాళ్ళు రైస్లో అవే కూడా యాడ్ చేసేసుకుంటున్నారు. సో ఇక్కడ తీసుకున్న కొలత రైస్ వచ్చేసి ఈ మగ్గు ఉంది కదా, ఆ మగ్గుతో 4 మగ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నారు, అంటే 6 కేజెస్ రైస్ వచ్చింది. సో అందుకని ఆ మగ్గుతో 6 మగ్స్ వాటర్ వేశారు, 6 మగ్స్ వాటర్ వేశారు, అంటే 4 మగ్స్ ఆఫ్ రైస్కి 6 మగ్స్ రైస్ వాటర్ వేశారు. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశారు. ఇది వచ్చేసి నార్మల్ మనకు బయట షాప్లో దొరికే బిర్యానీ పౌడర్, ఇది ఒక ప్యాకెట్ వేశారు. దాంతోపాటు ఒక 3 ప్యాకెట్స్ ఆచి చికెన్ మసాలా పౌడర్ అయితే వేశారు. వాళ్ళకి అక్కడ చికెన్ మసాలా మాత్రమే దొరికింది, మటన్ మసాలా పౌడర్ దొరకలేదు. సో అందుకనేసి రెగ్యులర్గా అయితే మటన్ పౌడర్ వేస్తారంట, మటన్ మసాలా పౌడర్. సో ఇవి రెండే వాళ్ళు పౌడర్స్ యాడ్ చేసింది, ఒకటి వచ్చి మటన్ మసాలా, ఇంకొకటి వచ్చేసి బిర్యానీ మసాలా. ఇవి 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర పుదీనా వచ్చేసి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేశారు. కొంతమంది అయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడే ఈ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటారు, కానీ మనకి ఇలా యాడ్ చేస్తే ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుందంట. సో అందుకనేసి ఈ మాస్టర్ వచ్చి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాతనే ఈ ఆకులన్నీ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాడు. ఇప్పుడే వాళ్ళు ఆ టేస్ట్ అంతా చెక్ చేసుకుంటున్నారు, ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నారు. తర్వాత ఇది వచ్చేసి జీడిపప్పు పేస్ట్. మనం జీడిపప్పు తెచ్చుకొని కొంచెం ఒక 100 గ్రామ్స్ అలా జీడిపప్పు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు మనకు నూకని కూడా దొరుకుతుంది, అదైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందంట. సో అందుకనేసి ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నారు. అంటే మనం రైస్ వేయక ముందే ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 6 కేజెస్ ఆఫ్ రైస్ కదా, రైస్ వాటర్ అంతా తీసేసి పెట్టుకొని ముందుగా ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి ఈ రైస్ని అయితే మొత్తం ఇందులో యాడ్ చేసేసారు. రైస్ని అంతా యాడ్ చేసేసి బాగా రైస్కి ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఆ కింద అడుగంటకుండా ఉండేది మాత్రమే చెక్ చేసుకోవాలి, లేదంటే మనకు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో అందుకనేసి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 10 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుతూ ఉండండి. మూత పెట్టేసి కొంచెం తీసుకుంటూ కలుపుతూ ఒక 10 మినిట్స్ మాత్రమే మనకు ఆ మటన్ ఉడికిపోతుంది, రైస్ కూడా మనకు బాయిల్ అవుతూ ఉంటుంది. కలుపుతూ ఉంటే అంటే ఆ స్టైల్ ఆఫ్ కలిపేది మాత్రం మనకు కొంచెం పక్క నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా చూసుకోవాలి. సో అలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, మాస్టర్ కలుపుతూనే ఉన్నాడు. కింద అంటే వాళ్ళకి ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ కింద ఏం అంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉన్నాడు. సో అలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి దగ్గరుండి. సో ఇలా దగ్గరికి వచ్చేసింది అంటే మనకి ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే రైస్ అయిపోతుంది ఈ ఫ్లేమ్లో అనుకుంటే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గీ యాడ్ చేసుకున్నాం. ఒక బాటిల్, ఫుల్ బాటిల్ గీ, 200 గ్రామ్స్ గీ మొత్తం యాడ్ చేసుకున్నారు. గీ వేసుకున్న తర్వాత కూడా
ఇలా బాగా కలిపేసుకున్నారు. ఈ గీ ఫ్లేవర్ అయితే అంటే పైన వేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఆ గీ అయితే యాడ్ చేసుకున్నారు. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మూత పెట్టేసుకున్నారు. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకు ఆల్మోస్ట్ అలా అయిపోతుంది అనిపిస్తుంది కదా. మనకు ఆపేసి ఫ్లేమ్ అంతా ఆపేశారు, ఇంకా మంట ఏం లేదు, ఆపేసేసి ఇప్పుడు దీనిపైన అంటే ఇది మొత్తం నెక్స్ట్ మొత్తము ఆవిరికే ఇది మనకు రైస్ అనేది బాగా వచ్చేసింది. సో దాని మీద వెయిట్ అంటే ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా వెయిట్ అనేది మొత్తం చూడండి ఎంత వెయిట్ పెడుతున్నారో, అంటే మనకు కొంచెం కూడా ఆవిరి బయటకు వెళ్ళకూడదు. అలా మొత్తం పెట్టేశాడు, వెయిట్ అంతా పెట్టేశాడు. ఆవిరంతా అలాగే ఉండిపోవాలి, దానికే మనకు అదంతా ఫుల్గా కుక్ అయిపోతుంది. దీనికైతే 20 మినిట్స్ ఉండాలని చెప్పాడు. ఇలాగే కంపల్సరీగా 20 మినిట్స్ ఉంటేనే మనకు రైస్ అనేది బాగా వస్తుంది. సో 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే స్మెల్ సూపర్ ఉంది అసలుకి. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి, ఆ గరిటతో తీస్తుంటే ఎక్కడ కొంచెం కూడా మనకు అంటుకొని లేదు. ఎంత బాగా వస్తుందంటే కింద మాకు చూపిస్తున్నాడు అతను, కింద ఎక్కడా కూడా అంటుకోలేదు చూడండి అన్నట్టుగా చూపిస్తున్నాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది, ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. సో ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరే ఇప్పుడు డిఫరెన్స్ గమనించండి, మనం ఇంట్లో ఎలా చేసుకుంటాము, వీళ్ళు ఎలా చేస్తున్నారో. నాకైతే రెండు సేమ్గా అనిపించింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం బిర్యానీ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోండి. ఈ ఫ్లేవర్ని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి.